ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే నేను తిరుపతి దర్శనానికి వచ్చి రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ వచ్చేసి 100 రూపీసే. ఈ రూమ్ బ్లాగ్ ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, తప్పకుండా చూడండి. చాలా చిన్న వీడియోనే, కానీ 100 రూపీస్ రూమ్ తిరుమలలో ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో కూడా మీకు తెలియదు. కాబట్టి ఈ వ్లాగ్ నేను తీయడం జరిగింది. సో ఈ వ్లాగ్ మీరు చూడండి. తిరుమలలో 100 రూపాయల రూమ్ సూపర్గా ఉంటుంది. మీరు అంతా ఈ వీడియో చూడండి, కామెంట్ చేయండి. సో 100 రూపీస్ రూమ్కి మనం వెళ్ళే ముందు ఇది వచ్చేసి నేను ఉండబోయే చిన్ని కాటేజ్ అనమాట. ఈ కాటేజ్ అనమాట. సరే పదండి నేను చూపిస్తాను మీకు ఇలా వెళ్ళిపోవాలి కాటేజ్కి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కాటేజెస్. 100 రూపీస్ కాటేజ్. ఫస్ట్ ఇలా స్టెప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ స్టెప్స్ ఎక్కాలి. పదండి స్టెప్స్ ఎక్కుతూ వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు అచ్చం ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. 100 రూపీస్ రూమ్తో ఇదిగోండి. ఫస్ట్ మీకు ఇక్కడ గ్రిల్ ఉంది. ఈ గ్రిల్కి ఇక్కడ నేను డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ వస్తే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఇంకో డోర్ ఉంది. 2 ఫ్యామిలీస్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏ అని ఉంది, ఇక్కడ బి అని ఉంది కదా పైన. ఈ బిలో నేను ఉన్నాను ఇప్పుడు. పదండి మీకు చూపిస్తాను. 100 రూపీస్ రూమ్ ఎంత లగ్జరీగా ఉందంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే మీకు ఇక్కడ స్వామివారి ఫొటోస్ ఉంది, హ్యాపీగా ఫ్యాన్ ఉంది, 2 డబల్ కాట్ బెడ్స్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళే మీకు బెడ్షీట్ ఇస్తారు, అలాగే 2 పిల్లోస్ ఇస్తారు, ఒక చైర్ ఉంది. సో ఇది చాలా పెద్దగానే ఉందండి రూమ్. మీరు చిన్న రూమ్ అని అస్సలు అనుకోవద్దు, స్పేషియస్గా ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా మీరు ఏమైనా లగేజ్ తెచ్చుకుని పెట్టుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ రూమ్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇలా లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కూడా ఇంకొక రూమ్ అనమాట. ఈ రూమ్లో కూడా మీకు ఒక బెడ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒక కప్పులు వచ్చారే అనుకోండి, కప్పులు వస్తే ఒకవేళ అక్కడ అయినా పడుకోవచ్చు, ఇక్కడైనా 4 పడుకునేలాగా ఉంటుంది. సో ఇదంతా ఇదనమాట. మీకు ఎంత నీట్గా ఉన్నాయి చూసారా, టైల్స్ కావచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మన ఇంట్లో కూడా ఇంత నీట్గా ఉండదు. మీకు విండో ఇచ్చాడు, ఇక్కడ ఫ్యాన్ ఫెసిలిటీ ఉంది. తర్వాత మీకు ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చాడు. ఈ ఇంకొక బెడ్రూమ్లో నీట్గా ఉంది, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ షెల్ఫ్లో. తర్వాత మీకు ఇక్కడ ఒక చైర్ కూడా ఇచ్చాడు. తర్వాత మీకు ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపిస్తాను. బాత్రూమ్ చూపించవచ్చో లేదో తెలియదు, బట్ నేను చూపిస్తాను ఎందుకంటే ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది బాత్రూమ్ ఎంత నీట్గా ఉందో చూసారా. మీకు ఒక వాష్ బేసిన్ ఇచ్చాడు, మిర్రర్ ఇచ్చాడు. 100 రూపాయలకి ఇంత నీట్గా, ఇంత హైజెనిక్గా. పైన చూసారా గ్రీజర్ ఇచ్చాడు, హాట్ వాటర్తో స్నానం చేయొచ్చు. చూడండి హ్యాంగర్ ఇచ్చాడు. ఎంత ఎంత పాలిష్డ్గా ఉందో చూడండి. బాత్రూమ్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చేసాను ఈ రూమ్లోకి. తలుపేసేద్దాం. బాత్రూమ్ చూపించాలని మీరు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. సో మీకు చూపించాలి. ఇంకా ఎప్పుడైనా ఎక్కువ మంది 10 మంది వచ్చినా కూడా ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు బెడ్షీట్స్ వేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.